మాది మల్లంపల్లి మలహారు మండలం భూపాలపల్లి జిల్లా. నాకు ఇక్కడ ఉండబడిన భూమి 9 ఎకరాలు. 9 ఎకరాలలో 6 ఎకరాల 37 గుంటలు రిజిస్ట్రేషన్ భూమి, 3 ఎకరాలు లవాన్ పట్ట ఉన్నది. లవాన్ పట్ట ఉంటే నేను అప్పుల బాధకు అమ్మిన పట్టా భూమి అమ్మిన. ఈ మేదరి రాజయ్య అన్నట్టు ఆయన సతీషు నరేషు ఆయన ముగ్గురు నాగరికి వచ్చిండ్రు. ఎకరాన 11,70,000 పట్టా భూమి అమ్మిన. పట్టా భూమి పైసలు ఇచ్చిండ్రు. ఈ లవాన్ పట్టను చూత అమ్ము అంటే సరే అమ్ముతా కానీ మరి పైసలు ఇయ్యిండ్లు అన్న. నా బిడ్డ పిల్లలు ఆపిండ్లు. నాకు లవాన్ పట్టా పైసలు ఇయ్యలేదు. వాళ్ళు జీరో కాగితాలు రాయించుకొని ఈ లవాన్ పట్ట అమ్మినవు, మాకు ఈ భూమి మాదేనా అని 4 సంవత్సరాల కానుంచి రౌడీలను తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు దున్నుకుంటా నా కాలు ఇరగొట్టిండ్లు కారుతోని. ఎవరినో ఒకళ్ళను పెట్టి ఇక వీడిని ఎట్లయినా చంపేస్తాం పైసలు అడిగితే అని నేను సిఐ దగ్గరికి కాంప్లిమెంట్ ఇచ్చిన. ఎస్ఐకి ఇచ్చిన ఎస్ఐ చేయలేదు, సిఐకి ఇచ్చిన. నేను ఏఎస్పీ దగ్గరికి పోయి సారు నా పరిస్థితికి ఇది అంటే సిఐ దగ్గర చేస్తాడు పొమ్మని చెప్పిండు ఏఎస్పీ. ఆ ఎస్ఐ దగ్గరికి సిఐ దగ్గరికి పోయినా సిఐ దగ్గర పిలిపించి వాళ్ళ డబ్బులు ఇవ్వాలన్నారు. డబ్బులు ఇవ్వాలంటే ఇస్తామన్నారు. ఇప్పుడు 2 సిఐలతోటి ఈ 2 సంవత్సరాల కానుంచి మొత్తమే 4 సంవత్సరాల కానుంచి మొత్తమే డబ్బులు ఇస్తానుడు, భూమిని మొత్తం ఆక్రమించుకొని దున్నుకునుడు. ఇవాళ నా స్టార్టర్లు, నా మోటార్లు, నా మమ్ములను చంపుతాం కొడతామని 50 మందిని 25 మందిని తీసుకొని వచ్చి ఈడ కాపలు కాసుకుంటా నా మోటారు నా తీగలు గుంజి ఇక్కడ నా మొలకను ఎగజల్లి పొలములు ఉన్నోని నన్ను చంపుతానని 20 మంది. దీని మల్లంపల్లి గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త జంపయ్య ఓ లంజ కొడుక నీ భూమి ఎట్లా దుంతానవురా, ఈ లంజ కొడుకుని చంపుండా అని ఈ ఊరు సర్పంచ్ నా భార్యను నన్ను బూతు మాటలు తిట్టుకుంటా భీముని శరద్దు అనేటైనా కమలాపూర్ ఆ భీమిని సారయ్య వచ్చి వాళ్ళు అరే లంజ కొడుక చంపుతారా అని భీముని శరద్దు మేము ఎస్టీలో నీ ఓ లంజే నిన్ను ఈడ దెంగుతా, నిన్ను పొడుతా, ఏ ఎస్ఐకి చెప్పుకుంటావా సిఐకి చెప్పుకుంటావా, నా తండ్రి దగ్గర వన్న వాళ్ళ అంజే ఈ భూమి ఎందుకు దుంతానవా అని. నీకు ఎలాంటి న్యాయం జరగాలి? నాకు అయ్యా నీ వాంచను నా భూమి నాకు ఇచ్చేటట్టు కావాలి. పైసలు ఇచ్చిన కాడికి వాళ్ళకి భూమి ఇచ్చిన, పైసలు లేని కాడికి నా భూమి నేను దున్నుకుంటుంటే నువ్వు ఎట్లా దుంతావని వచ్చి మమ్ముల ఇక బూతు మాటలు తిట్టుకుంటా చంపుతానని వస్తే ఇళ్ళకు పారిపోయినాం. అక్కడ సాక్షులు చాలా మంది ఉన్నారు. నేను కూలోళ్ళను ఇక చెలుపూరు నుంచి కూలోళ్ళను తీసుకొని వచ్చిన. నా కాలు ఇరిగిపోయింది, కారు పట్టి యాక్సిడెంట్ చేస్తే కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే నాకు చేత కాదంటే కూల మనుషులను పెట్టి ఎడ్ల నాగలతోటి దున్నుకుంటానా. ట్రాక్టర్ దున్నద్దని ఈ మల్లంపల్లి జంపయ్య వాడిని సావదెంగాలే, భీమిని సారయ్య, భీమిని శరద్దు వీళ్ళు పెద్ద మనుషులట. మా దగ్గర మేము పంచాయతీ చేస్తామని వీళ్ళు సుత 2 లక్షలు అడిగిండ్రు. 2 లక్షలు అడిగితే అయ్యా బాంచను 1,16,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. అట్టే సంతకి ఇచ్చినాం 1,16,000. పంచాయతీ చేస్తామని పంచాయతీ చేయకుండా బిడ్డ పైసలు ఏమన్నా ఇచ్చినామని హైదరాబాద్ ఉన్నదాన్ని మమ్మలను రమ్మని దున్నుకోమన్నారు, నారు పోసుకోమన్నారు. నిరుడు మొత్తం నారు ట్రాక్టర్ తోటి తొక్కిచ్చిండ్రు. 5,000 నారు తొక్కిచ్చిండ్రు. 7,000 ఇచ్చినాం. ఇక ట్రాక్టర్ కు సుతా 20,000 ఇచ్చినాం. 20,000 ఇస్తే ఆ 20,000 ఇక లేదు. ఇక దీని పైన పోడు భూమి ఒక 2 ఎకరాలు గతం మా తండ్రి గారు కొట్టిన పోడు భూమి ఇది దున్ననీయడం లేదు. మేము ఎస్టీలం అంటూ దీన్ని ఈ భూమిని సుత ఈ అజ్మేర జంపయ్య సర్పంచి నువ్వు దున్నద్దు నేను ఎస్టీలకు పంచిపెడతా అని అంటూ ఇక్కడ ఆయన దున్ననిచ్చు లేదు. ఫారెస్ట్ వాళ్ళకు చెప్పుడు ఇది దుంతాడు, ఇది ఫారెస్ట్ భూమి అని చెప్తే నేను ఊకుంటే చిన్నగా తుట్టి అయింది. నా 2 సంవత్సరాలల్లా నా కాలు ఇరిగిపోయింది. ఒకసారి ముందటేడు కాలు ఇరిగింది, ఈ ఏడు కారు దొక్కి కాలు ఇరిగింది. నేను గౌడ మాచర్ల వదలు గౌడును, నేను తాళ్ళు ఎక్కువని జీవించేదేటోని. మల్లంపల్లిలా నేను బతుకుతానని అత్తే మా ఇంటి పక్క పొంటే ఏదో ఒక్క నేరం ఈ సర్పంచ్ పెట్టి నన్ను బతకనిచ్చే. మీకు ఎలాంటి న్యాయం జరగాలి? నాకు నా డబ్బుల కాడికి అమ్మద్దట కొనద్దట పట్టువారు వచ్చి
పట్వారి వచ్చి వాళ్ళు పోయి అక్కడ పట్వారి కాడ మాకు ఆన్లైన్ లెక్కలు మేము కొన్నామని కాగితాలు చూంచిల్లట. చూస్తే పట్వారి మరి అమ్మద్దు కొనద్దు కదా ఇది అని నన్ను పిలిపిస్తే నేను పోయి ఇది అమ్మద్దని దరఖాస్తు పెట్టిన. పట్వారి పెట్టిన, ఎంఆర్ఓ పెట్టిన, ఆడియో పెట్టిన, కలెక్టర్ పెట్టిన, సిఐ దగ్గర పోయినా, ఎస్ఐ దగ్గర పోయినా. 4 సంవత్సరాల సంది 5 లక్షల మేకలు అమ్ముకొని ఈ ఊరోళ్ళ కార్లలో తీసుకుపోయి రోజు నాది ఇదే పంచాయతీ. నేను అండుకోలేదు, తినలేదు. నువ్వే చెత్తనం లంజాలు కానీ జంపాన తిట్టినా కానీ పోయి 3 రోజులు కాలు మొక్కిన. అన్న నువ్వే న్యాయం చేయి, నాకు ఈ పంచాయతీ చేయదని ఒకటి నేను పేదాన్ని అయినా నీ కాళ్ళు మొక్కుతాను. నా భర్తను తీసుకొని పోయి 3 రోజులు కాలు మొక్కిన. సరే ఒక్క ఎకరం దున్నుకో పైసల మందమే అన్నాడు. సరే ఒక్క ఎకరం దున్నుకుంటా అంటే మళ్ళీ అందరిని ఎస్టీలో తీసుకొని వచ్చి దున్నిపిస్తాండి. అది నాకు నా పేరు 2 ఎకరాలు అనేది. అది అమ్మడు నా బిడ్డకు సంతకం పెట్టండి. నా కొడుకు ఎంత కమ్మిరు, ఇంకా మీకు ఎన్ని డబ్బులు రావాలి? మాకు 11,30,000 రావాలి లెక్క చెప్తే. వాళ్ళు తప్పు లెక్కలు చేసి 3,50,000 అని రాసుకున్నారు. అయితే నేను తెల్లారే పోయి ఇది తప్పు అయింది లెక్క మళ్ళీ చేసుకున్నారా అంటే మా పెళ్ళాల పుస్తకాలు అమ్మి అన్న మా ఇంటికి రాకు, నీకు వచ్చిన కాడికి అది ఎక్కది పోవద్దు దున్నుకొని వాళ్ళ నాన్న అన్నాడు. సతీష్ మరి ఎట్లా బిడ్డ గిట్లా అంటానంటే నీకు గోకుడు పెడతాందా, మా దగ్గర రూపాయలు లేవు, మేము రూపాయలు ఇవ్వం, మమ్మల్ని దొంగ భూమి లంగ భూమి మాకే మొత్తం పైసలు ఇవ్వంటే నేను 60 లక్షలు కలెక్టర్ గారు ఏం కోరుతారు మీరు? నా భూమి నాకు కావాలి, నా పట్టమన్న మరి వాళ్ళ డబ్బులు ఇస్తారా? అన్న 2 ఎకరాల మందిలో ఎంత పోతా అంత ఇస్తా. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏంటి ఇస్తారా? 2 ఎకరాల మందిలో ఎంత పోతా అంత ఇస్తా. ఇవాళ ఏం జరిగింది ఇక్కడ? ఇవాళ నేను నారేసుకుంటున్నా, ట్రాక్టర్ రానియలే. ఊళ్ళో పోయి సంతు ఎందుకు రానిస్తలేరు బిడ్డ అంటే మేమేం చేయాలి, భూమి వాడు ఆపిండట అన్నాక నేను సరే మీరు ఆపిరని నేను జమ్ము నడుపుకొని ఊళ్ళో పోయి తీసుకొచ్చుకొని ఎవరి ఊళ్ళో రావద్దంటే నేను జంబు కొట్టుకొని మొలు కలుపుతా అంటే చెరద్దు సతీష్ వచ్చి ఇక కొడతాను జంబు గుంజుతాను కుంటోని కింద పడతాంటే ఆ కూల్లో వచ్చి ఆపితే వాళ్ళని చూడ స్టేషన్లో పెడతారట. మీరు ఏ ఊరు నుంచి ఎందుకు వస్తారని జంపన్న పుల్లు తిడతాడు. స్టార్టర్ వాళ్ళకి కొట్టి ఉన్నాయి ఫోటోలు, పారలు ఎత్తుకపోయి కట్టేసి ఎత్తుకపోతావురా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపోమ్మా అని భీమిని చెరాదు, భీమిని సారయ్య, జంపయ్య వీళ్ళు అనుడు ఆ సతీష్ రాజయ్య భార్య చెల్లు గుంజుకొని లంజగొడక దిక్కున్న కాడికి చెప్పుకోపోరా, నీకెక్కడున్నదిరా దిక్కు, ఎవరినో రమ్మనరా, ఇక మేము వచ్చినాము అనుకుంటా. ఇక ఎక్కువ మాట్లాడితే కుడతారా అనే భయానికి యాడికైనా 2 దెబ్బలు కొట్టిండు. అవి వచ్చింది సార్, అగో వచ్చి కొట్టిండు. కొట్టితే ఇక మేము భయపడి ఇంటికి పోయినాం సార్. పైకి పోనీ ఇన్ని ఆపి ఇన్ని గాయ చెప్తాను మరి బతికేంది మందు తాగి చనిపోతాం ఈ భూమి కాడ ఇద్దరం. ఇక లంజ లవకలు అన్నాక మేము బతుకోం. వాళ్ళ ఈ శరద్దు అన్నట్టయినా లంజే లవక కొడుక ఎట్లా నిన్ను ఈడ జావదెంగుతారా, నా అయ్య దగ్గర వన్నవారా అనుకుంటా. నా అట్లా కాదు, మీరు ఎన్ని లక్షలు తీసుకున్నారు? నాకు 34 లక్షలు ఇచ్చిండు. నీకు ఎన్ని లక్షలు రావాలి? నాకు ఇంకా 11,70,000 రావాలి. 11,70,000 రావాలి. మరి ఇప్పుడు ఆ భూమి వాళ్ళ అద్దనప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తావా? ఇస్తా. మిత్తితో ఇచ్చేస్తావా వాళ్ళకు? వాళ్ళకు రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చిన కాడికి అయిపోయింది. నేను ఈ లవాన్ పట్ట ఇయ్యను, అది కొనద్దు అమ్మద్దు అనేది ఎంఆర్ఓ చెప్పేసిండు. ఇప్పుడు జీవో వచ్చింది, అది నేను లవాన్ పట్ట అమ్మ డబ్బులు నాకు వద్దు, నా భూమి అంటే ఒకవేళ వాళ్ళకి తేలితే ఇస్తావా డబ్బులు? తేలితే ఇస్తా.